స్టెప్ వేసినా డైలాగ్ చెప్పినా ఆయన తర్వాతే. వెండి తెరపైనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయనకంటూ ఒక క్రేజ్. రాననుకున్నావా రాలేననుకున్నావా అన్నట్లే ఉంటుంది ఆయన స్టైల్. అందుకే ఎన్నాళ్ళున్నామన్నది కాదన్నట్లు రాజకీయాల్లో ఉన్నన్నాళ్ళు తనకంటూ ఒక బ్రాండ్. కేంద్ర మంత్రిగా కూడా ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? దేశం కోసం ధర్మం కోసం మరో జాతీయ పార్టీలో చేరబోతున్నారా? నిండు కుండ అంటారే, ఆయనకు కూడా అంతే. తొణకరు బెణకరు, స్థిత ప్రజ్ఞతకు లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే మరో అనుమానం లేకుండా ఆయన్ని చూపించొచ్చు. అందుకే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న, కొన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న ఆయనకంటూ ఓ ప్రత్యేక ముద్ర. ఇప్పటికీ వన్నె తరగని కథానాయకుడు, ఒకప్పుడు ఓ పార్టీ అధినాయకుడు, ప్రస్తుతం జాతీయ పార్టీలో యాక్టివ్గా లేకపోయినా గౌరవ మర్యాదలున్న నాయకుడు. ఆయనే నన్ అదర్ దాన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీతో ప్రభంజనం సృష్టించారు. కాంగ్రెస్లో విలీనం చేశాక కేంద్ర మంత్రి అయ్యారు. సాంకేతికంగా కాంగ్రెస్తోనే ఉన్న, కొన్నేళ్లుగా రాజకీయంగా యాక్టివ్గా లేరు చిరంజీవి. అలాంటి చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది ఇప్పుడు. వెండి తెర మీద మెరిసినా, పొలిటికల్ మీటింగ్లో కనిపించినా ఆయన ఎక్కడున్నా సంథింగ్ స్పెషలే. పాలిటిక్స్ కు దూరంగా ఉన్న, రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్ బిగ్ స్టార్ నుంచి దూరం కావడం లేదు. వాస్తవానికి ఏడాదో రెండేళ్లలో ఎవరైనా నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారంటే ఫేడౌట్ అయిపోతారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఫేమ్ తగ్గని చిరంజీవి పాలిటిక్స్లో కూడా అదే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నారు. గ్యాప్ తర్వాత మరోసారి ప్రధానితో కనిపించి పొలిటికల్ గాసిప్లో వైరల్ న్యూస్గా మారారు మెగాస్టార్. ఏదో క్యాజువల్గా కలిసి ఉంటారని అనుకోవడం లేదెవరు. చిరు బీజేపీలో చేరుతారని, కమలం పార్టీ ఆయనకు టాప్ ప్రయారిటీ ఇవ్వబోతోందనే కొత్త ప్రచారం మొదలైంది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా? మోదీతో ఆయన కనిపించాక మొదలైన ప్రచారం ఇది. తెలుగు రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నాల్లో ఉన్న కాషాయ పార్టీ మెగాస్టార్ వైపు చూస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండడంతో మెగాస్టార్పై బీజేపీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చిరంజీవికి మోదీ అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక అసలు కథ వేరే ఉందనే చర్చ నడుస్తోంది. తెలుగు స్టేట్స్లోనే కాదు, నేషనల్ వైడ్గా మెగాస్టార్కు ఉన్న క్రేజే వేరు. ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్లా ఆయన మరో చరిత్ర సృష్టిస్తారనుకున్నారు. తర్వాతి పరిణామాల్లో ఆయన పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. ఏపీకి డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి కూడా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ చిరుకు ఫాలోయింగ్ బానే ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండలేవు. అయితే చిరంజీవి పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కమలం పార్టీ చిరును ఆకర్షిస్తోందన్న టాక్ ఆసక్తి రేపుతోంది. అటు చిరు అభిమానులు, పవన్ ఫ్యాన్స్లోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికైన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఓటమితో పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలపై ఆసక్తి తగ్గించాక మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు చిరంజీవి. కానీ రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్ని పాలిటిక్స్లోకి లాగుతోంది. లేటెస్ట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాని, లోక్సభ స్పీకర్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. అయితే అందరిలో ఒకటిలా కాకుండా అక్కడ చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడం అందరిలో ఆసక్తి రేపుతోంది.
చిరంజీవిని ఆప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోదీ. తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలోనూ చిరుకు ప్రాధాన్యమిచ్చారు. ప్రధాని తొలుత ఒక ఒత్తి వెలిగించగా రెండో ఒత్తిని చిరంజీవితో వెలిగించారు. చిరంజీవితో పాటు నడుచుకుంటూ తమకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు. పక్కపక్క సీట్లలోనే కూర్చుని కార్యక్రమాలను తిలకించారు. చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం, ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం వేరే ఉందన్న చర్చ మొదలైంది. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. చిరంజీవి సేవలను బీజేపీ వాడుకోవాలని చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా దీనిపై సంకేతాలున్నా తాజా పరిణామాలతో అదే జరుగుతోందన్న ప్రచారం ఇంకాస్త బలపడింది. గత ఏడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు వేదికపై పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్ హైలైట్గా నిలిచింది. దాంతో మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎంగా కీ రోల్ ప్లే చేస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. జనసేనానితో మహారాష్ట్రలో ప్రచారం చేయించి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో ఇటు తెలంగాణలో మరింత మైలేజ్ని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారు. పైగా ఏఐసీసీ ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి టైంలో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి కాషాయ కండువా కప్పుకొని ఆ పార్టీకి ఫుల్ టైం పనిచేస్తారా, లేక రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చిరు బీజేపీలో చేరితే పవన్, జనసేన పార్టీ పరిస్థితి ఏంటన్నది కూడా మరో చర్చ. అయితే బీజేపీ, జనసేన వేరన్నట్లు లేకపోవడం చిరంజీవికి ప్లస్ పాయింట్ అంటున్నారు. హిందుత్వ ఎజెండాని భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి బీజేపీలోకి వస్తే మెగా బ్రదర్స్ ఇద్దరూ ఏపీ పాలిటిక్స్లో ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో, చిరు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.